అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైందిన వార్త, వీధి కుక్కల ఊచకోత, ఢిల్లీలో జంతు ప్రేమికుల తీవ్ర నిరసన. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఘటనపై జంతు ప్రేమికులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దారుణ ఘటనపై ఇప్పుడు జంతు ప్రేమికులు ఢిల్లీలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల్లో చోటు చేసుకున్న వీధి కుక్కల సామూహిక హత్యల ఉదంతం దేశవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామంలో సుమారు 300 వీధి కుక్కలకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి చంపారని జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా శనివారం నాడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ గేట్ ముందు బైఠాయించి జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో దాదాపుగా ఇప్పటివరకు 900 వీధి కుక్కలను చంపారని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో జంతు హక్కుల కార్యకర్త, మాజీ ఎంపీ మేనకా గాంధీ, అలాగే తన సోదరి అంబికా శుక్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అహింసను బోధించిన మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో కేవలం వారం రోజుల్లోనే 1000కి పైగా కుక్కలను అత్యంత కిరాతకంగా చంపడం సిగ్గుచేటని, జంతువులను పూజించి గడ్డపై కాలభైరవ స్వరూపంగా భావించే కుక్కలపై ఎలాంటి అమానుష చర్యలకు పాల్పడడం సహించరానిది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి గ్రామంలో వీధి కుక్కల హత్యలకు సంబంధించి గ్రామ సర్పంచ్ ఏ1 గాను, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏ2తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సామూహిక హత్యలకు గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రధాన సూత్రధారులని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత బిఎస్ఎన్లోని సెక్షన్ 325 రీడ్ విత్ 3/5, అలాగే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం PCIAలోని సెక్షన్ 11/A 1 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు.